నమస్తే అండి. ఈరోజు వుడెన్ బ్లాక్ స్టాంప్‌తో పెయింట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. నేను లక్ష్మి, మీరు చూస్తున్నారు లక్ష్మి ప్రయత్నం. ఈరోజు ఈ వీడియోలో వుడెన్ బ్లాక్ స్టాంప్‌తో ఎలాగ ప్రింట్ వేసుకోవాలో చూపిస్తాను. ఈ వుడెన్ బ్లాక్ అనే కంటే నాకైతే చెక్క పెయింటింగ్ అంటాను నేను. చెక్క ప్రింట్ అంటాననమాట. దీంతో ఎలా ఈజీగా వేసుకోవచ్చో చూపిస్తున్నాను కదా. చూసిన విధంగా వేసుకుంటే కనుక మనం ఇంట్లో బెడ్షీట్లకి, డోర్ కర్టెన్స్కి ఇలా చాలా రకరకాల వాటిపై మనం డిజైన్ వేసుకోవచ్చు. చాలా ఈజీగా అయిపోయింది చూసారా. ఇవి మనకి ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. 150, 160 చాలా ఎక్కువే వస్తాయి. ఒక 5-6 మోడల్స్ వస్తాయి. తీసుకుని వేసుకోవచ్చు అన్నమాట. తర్వాత దాన్ని ఇలా డిజైన్ చేసుకుని మనకి బ్రష్తో తీసుకుని ఆ లీవ్స్ అని లేదంటే ఇంకొంచెం మోడల్గా మన ఆలోచనకు తగ్గట్టు చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. పెయింట్లు కూడా కలిపే పనేమీ లేదండి. మనకి పెయింట్ బాటిల్ నేను పెయింటింగ్ నేర్చుకున్న టైంలో 10 రూపీస్ ఉండేది. ఇప్పుడైతే 20 రూపీస్ అయింది బాటిల్. మనకి నచ్చిన డార్క్ కలర్స్ తెచ్చుకుని దాంతో ఎక్స్ట్రా ఒక వైట్ బాటిల్ తెచ్చుకున్నామంటే లైట్ కలర్స్, డార్క్ కలర్స్ కూడా మనమే కలిపేసుకోవచ్చు. ప్రయత్నించడం మొదలు పెడితే చాలా ఆలోచనలు వస్తాయి. అలాగే ప్రయత్న లోపం లేకుండా ప్రయత్నిస్తే కనుక ఏమైనా చేయొచ్చు. ఇంటి దగ్గరే కూర్చుని చక్కగా మనం గడపలకి పెయింట్ వేసుకోవచ్చు. అలాగే ఎప్పుడు బోర్ కొడుతున్న బెడ్షీట్స్కి, డోర్ కర్టెన్స్కి ప్లెయిన్ తీసుకుని మనం వేసుకున్నామంటే చాలా నీట్గా అలాగే రిచ్ లుక్ కూడా వస్తుంది. ఈ మధ్య అయితే పెయింటింగ్ చాలా పాపులర్ అయింది కదా. బ్లౌజుల మీద వేసుకోవడం, శారీస్ మీద వేసుకోవడం. అందుకే నేను కూడా మూల నడిపోయినవి ఇవన్నీ తీసి ఇప్పుడు వేయడం అయితే స్టార్ట్ చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సరేనా. లక్ష్మి ప్రయత్నం ఎప్పుడు కూడా సింపుల్గా ఉండేటట్టు మీరు ఈజీగా ఎలా వేసుకోవాలనేది ఇంకా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇవన్నీ కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే కనుక నేను ఫుల్ వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకేనా. మరి టైలరింగ్తో పాటు బ్లౌజ్ పెయింట్ వర్క్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఇదంతా పెద్ద ప్రాసెస్ అని వద్దనుకున్నాను, కానీ ఉన్న టాలెంట్ని ఎందుకు వేస్ట్ చేయడం అయితే స్టార్ట్ చేశానండి. నేను కూడా బ్లౌజులకి పెయింట్ వర్క్ చేస్తున్నాను. టోటల్ కంప్లీట్ అయిన తర్వాత అయితే ఈ లోటస్ చాలా బాగుంది. ఈ మధ్య ఎక్కువ బ్లౌజుల మీద లోటస్ ఎక్కువ వేయించుకుంటున్నారు. చూసారా కంప్లీట్ అయిన తర్వాత ఎంత బాగుందో. ఈ లోటస్కి గోల్డ్ టచ్ ఇస్తే ఇంకా చాలా బాగుంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.